నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్. ప్రకృతి ప్రకోపానికి బెజవాడ గజగజలాడింది. భారీ వర్షాలు, బుడమేరు వరదతో విజయవాడ పరిస్థితులే మారిపోయాయి. ఇప్పుడిప్పుడే ఈ వరద విలయం నుంచి తేరుకుంటున్నారు ప్రజలు. దొరికితే ఛాన్స్ అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విలయానికి కారణం మీరంటూ బురద జల్లుకోవటంలో మునిగిపోయారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు విమర్శలకు దిగటం ప్రజలకు విస్మయం కలిగిస్తుంది. మొత్తానికే ఈ బురద రాజకీయాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి కీడు చేస్తాయన్నది అంతు చిక్కడం లేదు. ఊహించని రీతిలో జన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన జల విలయానికి ఏపీ అల్లాడిపోయింది. మరి ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు విలవిలలాడిపోయారు. కృష్ణానదిని ముందెన్నడూ లేనంతగా వరద ముంచెత్తింది. కృష్ణానది వరదకు తోడు బుడుమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ నగరం అతలకుతలమైంది. చెరువేదో, ఇల్లేవో, కాలువేదో, రోడ్లేదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి బెజవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. పురాణవాస కేంద్రాల నుంచి జనం ఇంటి బాట పట్టారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వరద నీరు తిష్టవేయగా కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గింది. వరదలతో బురదమయమైన విజయవాడను శుభ్రం చేసే పనికి పూనుకుంది ప్రభుత్వం. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లను బెజవాడకు పంపించారు. ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. మరోవైపు వరద ఆనవాళ్లను కడిగి శుభ్రం చేయడానికి నీరు సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లను పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు. ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 3,500 మంది కార్మికులతో పాటు 500 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి దాదాపు 6,000 మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. వీరితో పాటు 50 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు 1,400 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు తరలివచ్చారు. అలాగే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు పారిశుద్ధ్య కార్మికులు చేరుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విజయవాడలో అన్ని ప్రాంతాల కంటే దయనీయంగా మారిన సింగ్ నగర్లో వరద నీటి మట్టం తగ్గుతుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3 నుంచి 4 అడుగుల నీరు ఉండనే ఉంది. ఇళ్లన్నీ బురదలతో నిండిపోయాయి. ఒకవైపు కాలనీ వాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అనూహ్య పరిస్థితిలో సైతం బెజవాడ వరదల మీద అధికార ప్రతిపక్షాల మధ్య బురద పంచాయతీ నడుస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మీ వల్లే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందిలో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చంద్రబాబు ఘాటుగానే ప్రశ్నించారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఎక్కడేదో రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల. అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం, ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇవన్నీ ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను. తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ప్రూవ్ చేయకుండా ఏదంటిది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని మండిపడ్డారు. తప్పులు చేసి కూడా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు. మరోవైపు జగన్ మాత్రం ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణానది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడుకునేందుకే కృష్ణాలోని నీటిని బుడమేరలోకి వదలారని జగన్ మరోసారి ఆరోపించారు.
దానివల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. గురువారమే వరద రాబోతుందని తెలిసినప్పుడు డ్యాం మేనేజ్మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బుడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య. ఇది గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ముంపు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఆరోపించారు. విరాళాలను ప్రస్తావిస్తూ సినిమా హీరోల కంటే జగన్ ఎంతో సంపన్నుడన్నారు. ఏమైనా ప్రజలు తేరుకోలేని కష్టాలు ఉన్నప్పుడు ఈ మాటల యుద్ధంతో వరద విలయం కాస్త విమర్శల భయంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి టీడీపీ